సో సాదా బైనామాకు తొలగిన అడ్డంకులు అని చెప్పేసి మనం గతంలో కూడా వీడియోలు చేసినాం. సాదా బైనామాకు సంబంధించి ఈ అసైన్డ్ భూములకు సంబంధించి మొత్తం ఆర్ఓఆర్ అప్పుడు 2020 ఆ చట్టం గురించి ఇప్పుడు కొత్త తెచ్చినటువంటి 2025కి సంబంధించి అనేక అంశాలు అప్డేట్ చేస్తూ ఉన్నాం కదా. అయితే ఈ తొలగిన అడ్డంకులకు సంబంధించి ఒక నిపుణుల యొక్క అభిప్రాయం ఆయన రాసిన ఆర్టికల్ కూడా మీకు ఒకసారి మీ దృష్టి తీసుకొద్దామని చెప్పేసి, అంటే నిపుణులు కూడా ఏమనుకుంటారని తెలవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఇది మన అభిప్రాయం కాదు. సో ఆయన యొక్క విశ్లేషణ డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ గారు ఈ సాదా బైనామాలకు తొలగిన అడ్డంకులకు సంబంధించి అసలు సాదా బైనామా అంటే ఏంది, న్యాయ వివాదం ఏంది, స్టేట్ల విధించారు, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, రైతులకు లభించే ప్రయోజనాలు ఏంది, ఈ సాదా బైనామా ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చిన లిస్టు అది కూడా చెప్తా. ఈ లోపల కొంత ఈ చదువు కూడా పోదాం. భూమి ఉన్నన్ని రోజులు భూ సమస్యలు ఉంటాయనేది ఒక నానుడి సామెత. దీన్ని నిజం చేస్తూ తెలంగాణలో ఎన్ని చట్టాలు మార్పులు తెచ్చినా భూ సమస్యలు మాత్రం పూర్తిగా పరిష్కారం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాదా బైనామాల ద్వారా భూమి హక్కులు కలిగి ఉన్న వాళ్లకు పూర్తి హక్కులు ఇవ్వడానికి తెచ్చిన జీవో వివాదాస్పదమైంది. సో గప్పట్లో ప్రజలు తమ భూమి సమస్య పరిష్కారం కోసం పెట్టుకున్న ఆర్జీలు పరిష్కరించడానికి తీసుకొచ్చిన జీవో 112 కోర్టు కేసు వల్ల 4.5 సంవత్సరాలు పెండింగ్లో ఉంది. సో ఇది జీవో 112 ఏంది, కేసీఆర్ గారు వాళ్ళ హయాంలో తీసుకొచ్చినటువంటి జీవో. ఇది సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలా, వాళ్ళకు అధికారికంగా పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు నిర్ణయించిండు. మంచి నిర్ణయమే. అయితే అక్కడ ఆ జీవోలో కొంత వివాదాస్పదమైంది. కొంతమంది కోర్టుకు వేరు 4.5 ఏళ్ళు కోర్టులో కేసులో పెండింగ్ పడింది. దానికి కారణం ఏంటంటే ఆ చట్టం తెచ్చిరు, దానికి ఈ సమస్యలు పరిష్కరించడానికి ఉండాల్సినటువంటి 2 నిబంధనలు కూడా తీసేసారు. ఇక్కడ 2020లో తెచ్చిన ఈ 112 జీవో కనుక అమలై ఉంటే ధరణిలో కాస్తుకాలం లేకపోయినా, అది అమలై ఉంటే ధరణిలో కాస్తుకాలం లేకపోయినా సాదా బైనామా కలిగిన యజమానుల భూమి సమస్యలు అనేది పరిష్కారం అయ్యేటి. అప్పట్లో కోర్టులో స్టే తెచ్చిన వారి లక్ష్యం ఏమిటో కానీ లక్షలాది మంది సాధారణ ప్రజలు తమ భూమి సమస్యలతో 4.5 సంవత్సరాల పాటు గోసపడ్డారు. ఈ మధ్య కాలంలో దళారులు రంగంలోకి దిగారు. పూర్వపు భూ యజమానులతో అనేక పైరవీలు జరిగిపోయాయి. ఇప్పుడు కోర్టు స్టే ఎత్తివేయడంతో 4.5 సంవత్సరాలుగా తమ భూమి అమ్ముకోలేక, వారసులకు బదిలీ చేయలేక ఇబ్బంది పడుతున్న వారికి ఊరట దొరికినట్లయింది. మీరు ఆగమాగమై ఈ సాదా బైనామాలకు సంబంధించిన భూములను అమ్ముకోకూరు. ఇప్పుడే ఇక మీకు పక్కాగా యాజమాన్య హక్కులు వచ్చిన తర్వాత వాటిని అమ్ముకుంటే దానికి వాల్యూ పెరుగుతుంది. మీరు కూడా ఇది కూడా ప్రభుత్వం లెక్కలకు పోతారు, ప్రభుత్వ పథకాలు కూడా వస్తాయి. అన్ని రకాలుగా కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం రాజాధికార మార్పిడిలో ఒక అస్త్రంగా ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతారు. సాదా బైనామా అంతే ఏంటిది మళ్ళొకసారి కూడా చెప్పుకుందాం. మీకు చాలాసార్లు ఎప్పటికే చెప్పుకుందాం, మళ్ళొకసారి చెప్పుకుందాం కొత్త దృష్టాలు ఎవరైనా ఉంటే. సాదా బైనామా అనేది ఒకప్పుడు రిజిస్టర్ డాక్యుమెంట్లు కాకుండా సాధారణ తెల్ల కాగితంపై చేసుకున్న భూమి కొనుగోలు ఒప్పందం. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో భూమి లావాదేవీలకు సంబంధించి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు దూరంగా ఉండటం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో చాలామంది భూమిని ఈ విధంగానే కొనుగోలు చేశారు. ఇప్పటికి మొన్నటిదా కూడా చేశారు. తెల్ల కాగితాల మీద రాసుకోండు, నమ్మకంతో ఒప్పంద పత్రాల మీద జాగాలు కొనుక్కునేటోళ్ళు. ఓకే, ఇలాంటి భూములపై వారికి కేవలం భౌతిక యాజమాన్యం మాత్రమే ఉండేది. అంటే ఫిజికల్గా ఆ లొకేషన్లో ఉండేటోళ్ళకి అంతే, డాక్యుమెంట్లు ఏముండకపో. కానీ చట్టబద్ధంగా యాజమాన్యం గుర్తించకపోవడంతో ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మిగిలిపోయారు. ఎందుకంటే రుణమాఫీ కానీ, రుణాలు తీసుకోవడం కానీ, రైతు బంధు, గతంలో రైతు బంధు కానీ, లేకపోతే ఇన్సూరెన్స్లు కానీ, ఇట్లాంటి చాలా వాటికి దూరం అయ్యారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ సమస్యకు పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం 2020లో జీవో 112ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 2014 జూన్ 2 కంటే ముందు సాదా బైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆ భూమిలో క్రమబద్ధీకరించి వారికి అధికారికంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించింది. సో అప్పుడు 2020 నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం గడువును కూడా నిర్ణయించి దానికి ఒక దరఖాస్తులు తీసుకుంటే దాదాపుగా ఈ గడువు లోపల లక్షలాది మంది రైతులు తమ సాదా బైనామా భూమిని క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తులు కూడా చేసుకోరు. ఇంతవరకు మనందరికీ తెలిసిందే. ఇక్కడ న్యాయ వివాదం స్టే విధించడం అక్కడే అసలు సమస్య వచ్చింది. ఒక కొత్త జీవో తీసుకొచ్చారు, సాదా బైనామాలకు రిజిస్టర్ చేయాలని డిసైడ్ చేశారు, దరఖాస్తులు కూడా తీసుకున్నారు. కానీ అక్కడ కోర్టు స్టేకి వెళ్ళారు, కొంతమంది కోర్టుకు పోయారు. ప్రభుత్వం సాదా బైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించిన వెంటనే దీనిపై హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని, ఇది నిబంధనలకు అనుగుణంగా లేదని పిటిషనర్లు వాదించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు 2020 నవంబర్లో ఈ జీవో అమలుపై స్టే విధించింది. దీంతో సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ అనేది ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల వేలాది మంది రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భూమి కలిగి ఉన్నా దానిపై పూర్తి హక్కు లేకపోవడంతో వారంతా అనేక సమస్యలను అయితే ఎదుర్కొన్నారు. ఇక్కడ స్టే ఎత్తివేతపై తాజా పరిణామాలు. ఇప్పుడు స్టే ఎత్తివేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో ఒకసారి, ఇదంతా పాత విషయం ఇప్పటిదాకా మనం చెప్పుకుంది. ఇప్పుడు కొత్త విషయం చెప్పుకుందాం. స్టే ఎత్తివేయడంతో ఏం జరుగుతుంది,
తాజాగా హైకోర్టు ఈ పిటిషన్పై సమగ్ర విచారణ జరిపి ఆగస్టు 26న స్టేను ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో గత 4.5 సంవత్సరాలుగా నిలిచిపోయిన క్రమబద్ధీకరణ ప్రక్రియ అనేది మళ్ళీ ఊపందుకోబోతోంది. మళ్ళీ పట్టాలు ఇవ్వబోతున్నారు. అయితే స్టే ఎత్తివేసినప్పటికి కూడా హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ సాదా బైనామాకు సంబంధించి కోర్టు స్టే ఎత్తివేసింది కరెక్టే, కానీ కొన్ని నిబంధనలు కూడా షరతులు పెట్టే అవకాశం కూడా ఉందట. ఇప్పుడే ఇంకా అయిపోలేదు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని పగడ్బందీగా ఈ ప్రక్రియను అమలు చేయాల్సి అయితే ఉంటుంది. సో రైతులకు లభించే ప్రయోజనాలు ఏంటి ఇక్కడ క్లియర్గా రైతులకు లభించే ఒక ప్రయోజనాలను ఒకసారి క్లియర్గా చూద్దాం. సాదా బైనామా క్రమబద్ధీకరణ రైతులకు భూమిపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఏంది? చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లభిస్తాయి. దీంతోపాటు వారు తమ భూమిని నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు. ఇది ఒక్కటి. ఇది 2, బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది 3, మూడొక లాభం. లేదా వారసులకు సంక్రమించవచ్చు. 4. అర్థమైందా? దీనికి చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు వస్తాయి, తమ భూమిని నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు, లేదా బహుమతిగా అంటే గిఫ్ట్ డీడ్లా ఇవ్వచ్చు, తర్వాత వారసులకు ఇవ్వచ్చు, సంక్రమించవచ్చు. అధికారిక పట్టా ఉన్న భూమిపై బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. బ్యాంకులు రుణాలు ఇది 5వ లాభం. తర్వాత దీంతో రైతులు వ్యవసాయ రుణాలు, ఇతర రుణాలు సులభంగా పొందొచ్చు. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. సాదా బైనామా భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు, రైతు బీమా ఇక్కడ కూడా ఇది 6, రైతు బీమా 7, పంట రుణాలు 8 ప్రయోజనాలు ఉన్నాయి. మీరు చూడరు ఒకసారి. రైతు బంధు, రైతు బీమా, పంట రుణాలు వంటి ప్రభుత్వ పథకాలు అందలేదు. క్రమబద్ధీకరణ తర్వాత వారికి అధికారిక పట్టాదారు పాస్ పుస్తకం లభిస్తుంది. దీంతో వారు అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. సాదా బైనామా భూములకు సంబంధించి తరచుగా కుటుంబ సభ్యుల మధ్య లేదా ఇతరులతో వివాదాలు తలెత్తుంటాయి. అసలు వాస్తవానికి ఈ లాభాల కంటే కూడా ఇది పెద్ద లాభం. ఈ పంచాదులు తలకేలు వలగొట్టుకుంటూ కింద మీద కొంతవరకు సమస్యపోయే అవకాశం అయితే ఉంది. క్రమబద్ధీకరణ ద్వారా భూమిపై ఒక స్పష్టత వస్తుంది. వ్యవసాయ అభివృద్ధి భూమిపై యాజమాన్య హక్కులు ఉండటం వల్ల రైతులు వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. అప్పుడు సొంత జాగా నాకు వచ్చింది, పట్టదారు పాస్ పుస్తకం వచ్చిందంటే దాని మీద ఇంకా నమ్మకంగా వ్యవసాయం చేసే అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇక్కడ హైకోర్టు తీర్పుతో ఇప్పుడు ప్రభుత్వంపై ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన బాధ్యతనైతే పెరిగింది. అయితే దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది రైతుల వివరాలను ప్రభుత్వం తిరిగి పరిశీలించి అర్హులైన వారికి త్వరగా పట్టాలు అందజేయాలి. ఈ ప్రక్రియలో పారదర్శకత, వేగం ఉండేలా చూడాలి. ట్రాన్స్పరెంట్గా ఎలాంటి దాపరికాలు లేకుండా చేయాలి, స్పీడ్గా చేయాలి. ఒకప్పుడు అనధికారికంగా ఉన్న ఈ భూములకు అధికారిక గుర్తింపు లభించబోతున్నది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక కొత్త ఊపునిస్తుంది. ఇది తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోతుంది. ఒక్క పిటిషన్తో రిజిస్ట్రేషన్లు ఆగిపోయి 2 లక్షల పైచిలకు భూ యజమానులు అవస్థపడ్డారు. చూసిరా, ఒక్క పిటిషన్ తోటి 2 లక్షల పైచిలకు యజమానులు అవస్థలు పడ్డారట. రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ప్రస్తుతం కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం కూడా రాబోతుంది. దీనివల్ల పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది, ఆదాయం కూడా గండిపడుతుంది. దాంట్లో ఏం లేదు. ఎందుకంటే రైతు బంధు ఇవ్వాలి, బీమాలు, రుణాలు రకరకాలుగా ఉంటాయి. సో ప్రయోజనాలు అందుతాయి, ప్రభుత్వానికి కూడా ప్రయోజనం. బట్ ఆ భూములకు చట్టబద్ధత రావడం ద్వారా, యాజమాన్య హక్కులు రావడం ద్వారా గ్రామీణ వాతావరణంలో కూడా ఆర్థిక స్థితిగతులు కూడా కొంచెం సెట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా సాదా బైనామాకు అడ్డంకులు తొలగడం వల్ల ఒక 7-10 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి యాజమాన్య హక్కులు లభిస్తాయి, బహుమతిగా ఇవ్వచ్చు, లేకపోతే సేల్ చేసుకోవచ్చు, లేకపోతే వారసులకు ఇవ్వచ్చు. అట్లానే బ్యాంకులు రుణాలు ఇస్తాయి, రైతు బంధు, రైతు బీమాలు వస్తాయి, పంట రుణాలు వస్తాయి. ఇట్లా రకరకాలుగా సమస్యలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది సాదా బైనామాకు తొలగిన అడ్డంకుకు సంబంధించిన